అంతర్గత శ్యామ, అలాగే మౌని అమావాస్య, అమ్మవారికి సహస్ర కలశాభిషేకం, ఇటువంటి సంకల్పం చేసుకున్నాం. ఎందుకంటే ఈ సంకల్పం అనేది ప్రేరణ చేసింది. దైవికంగా వచ్చేటువంటి భావం ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం, ఒక్కొక్క సంకల్పం కలుగుతుంటుంది. అందులో ఈరోజు దాదాపుగా 89 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అపురూపమైన విశేష పర్వదినం. ఒకటేమో పుష్యమాసం, రెండవది కృష్ణాంగారక చతుర్దశి. అంటే బహుళ మాసంలో చతుర్దశి మంగళవారం రావడం చాలా చాలా గొప్ప విశేషం. మూడవది వచ్చేసరికల్లా 144 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి మహాకుంభమేళ సందర్భంగా మనం వివిధ నదీ నదముల నుండి పవిత్ర గంగా జలాలు మనం సేకరించుకున్నాం. తర్వాత ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, మా 5 పండితుల్లో 3 వేద పండితులు కుంభమేళ తొలి స్నానం చేసి అక్కడి నుంచి ఈ నదీ జలాలు తీసుకొచ్చారు. నేను అందరికీ ముందుగా తెలియపరచడం అంటే, ఎవరు కుంభమేళ స్నానానికి వెళ్ళినా సరే మీ అవకాశాన్ని బట్టి తక్కువలో తక్కువ కనీసం 1/2 లీటర్ నీళ్లు ఆ జలాలు తెమ్మని చెప్పాం. మీరు గమనించారు చూడండి, ఆ పెద్ద కలశం నిండింది అంటే దాదాపుగా 23 మంది ఆ కుంభమేళ స్నానానికి వెళ్ళి ఆ తెచ్చిన నదీ జలాలు. అలాగే మన సమీపంలో ఉండేటువంటి కృష్ణానది, వీళ్ళకి సమీపంలో ఉండేటువంటి గోదావరి, వశిష్ఠ, ఇలాగా వాటి మనం ఏమైతే ఉన్నామో అవి. అలాగే దైవికంగా బద్రీనాథులు వీళ్ళు ఒక పెద్ద కార్యక్రమం చేశారు. అక్కడి నుంచి కూడా ఒక జలాలు కూడా మనకి లభ్యమయ్యాయి. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ సంకల్పం కనిపిస్తోంది. ఎందుకంటే సమయం మనం చేస్తున్నాం అనేటువంటి మనస్సులో మనకి తెలియాలి. కాబట్టి ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన లేకుండా సమస్త ప్రజలు సుఖ సంతోషాలతో మనం ప్రధానంగా పెట్టుకున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. అటువంటి మనం అందరి మధ్యలో మనం ఉంటాం. వాడు సుఖంగా క్షేమంగా ఉంటే వాడి యొక్క సంతోషం మనకి చాలా అభివృద్ధికి తార్కాణం భావిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి.